ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరంలో ఆషాఢ మాసం ప్రారంభ ముగింపు తేదీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఆషాఢ మాసం విశిష్టత ఏమిటో, ఈ మాసంలో వచ్చే పండగలు ఏమిటో, అలాగే ఈ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి అనే విషయాల గురించిన పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన తెలుగు సంవత్సరాల్లో 4వ మాసం ఈ ఆషాఢ మాసం. పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రాల్లో సంచరించడం వల్లే ఈ మాసానికి ఆషాఢం అనే పేరు వచ్చింది. అలాగే ఆషాఢంలో శుభకార్యాలు జరగవు కాబట్టి ఈ మాసాన్ని శూన్యమాసం అంటారు. కానీ నిజానికి ఆషాఢం శుచిమాసం. ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు తలపెట్టకపోయినా జ్ఞానాన్ని ప్రసాదించే గురువుని మనసారా పూజించేందుకు, ముల్లోకాలను పాలించే జగన్మాతను కొలిచేందుకు, విష్ణుమూర్తిని స్మరించుకునేందుకు అనువైన మాసం ఈ ఆషాఢ మాసం. ఈ నెలలో దేవతారాధనకు చాలా ప్రాధాన్యత ఉంది. అంతటి విశిష్టమైన ఈ ఆషాఢ మాసం ఈ 2026 సంవత్సరంలో ప్రారంభ ముగింపు తేదీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 2026 సంవత్సరంలో ఆషాఢ మాసం అనేది జూలై 15 బుధవారం ఆషాఢ శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభమై ఆగస్టు 12 బుధవారం ఆషాఢ బహుళ అమావాస్య తిథితో ఈ ఆషాఢ మాసం అనేది ముగుస్తుందండి. తర్వాత ఆగస్టు 13 నుండి శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుంది. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆషాఢ మాస ప్రారంభం నుండే అంటే ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండే వారాహి గుప్త నవరాత్రులు అనేవి ప్రారంభమవుతాయండి. ఈ వారాహి గుప్త నవరాత్రులు అనేవి జూలై 15 బుధవారం నుండి ప్రారంభమై జూలై 22 బుధవారంతో ఈ వారాహి గుప్త నవరాత్రులు అనేవి ముగుస్తాయండి. తదుపరి జగన్నాటక సూత్రధారి అయిన ఆ మహావిష్ణువు జగన్నాథుడిగా కొలువుతీరి సుభద్ర బలభద్రులతో కలిసి దర్శనమిచ్చే అరుదైన క్షేత్రం పూరి జగన్నాథుడి ఆలయం. ఆ స్వామికి సంవత్సరానికి ఒకసారి అంగరంగ వైభవంగా నిర్వహించే రథయాత్రను ఆషాఢ శుద్ధ విజయ తిథి నాడు జరుపుకుంటారు. ఈ ఆషాఢ శుద్ధ విజయ తిథి అనేది జూలై 16 గురువారం రోజున వచ్చిందండి. ఆషాఢ మాసంలో తెలంగాణలో విశేషంగా జరుపుకునేటువంటి బోనాల పండుగ జూలై 19 ఆదివారం లష్కర్ బోనాలతో ప్రారంభమవుతుంది. ఈ రోజు నుండి శక్తి స్వరూపినికి బోనంతో పాటు సారెని సమర్పించి తన చల్లని చూపులతో అనుగ్రహిస్తుందని, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. తదుపరి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ 2026 సంవత్సరంలో తొలి ఏకాదశి పండుగ జూలై 25 శనివారం రోజున జరుపుకోనున్నాము. ఈ రోజు నుండి శ్రీమన్నారాయణుడు యోగనిద్రలోకి వెళ్ళి మళ్ళీ 4 నెలల తర్వాత అది కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడట. అందుకే దీన్ని శయన ఏకాదశిగా పిలుస్తారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తి మార్గం వైపు నడిపించిన గురువులను పూజించి సత్కరించే పరమ పావనమైన రోజే గురు పూర్ణిమ. మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు జన్మించిన రోజు కూడా ఇదే కావడంతో దీనికి వ్యాస పూర్ణిమ అనే పేరు వచ్చింది. ఈ 2026 సంవత్సరంలో గురు పూర్ణిమ జూలై 29 బుధవారం రోజున జరుపుకొనున్నాము. ఆషాఢ మాసంలో దేవశయన ఏకాదశి రోజు నుంచి శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్తాడు. అందుకే ఆ సమయం నుంచి ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని పండితులు చెప్తారు. మిగిలిన నెలలతో పోలిస్తే ఆషాఢాన్ని శూన్యమాసంగా పరిగణిస్తారు. ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు తలపెట్టరు. అయితే పూజా కార్యక్రమాలకు, దేవతారాధనకు ఇది సరైన సమయమని అంటారు. ఈ మాసంలో ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయిపోయి దక్షిణాయనం అనేది ప్రారంభమవుతుంది. ఆషాఢంలో శుభకార్యాలు నిషిద్ధం అంటారు. అందుకే ఈ మాసంలో వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి శుభకార్యాలు చేయరు. అయితే ఆషాఢంలో ఇంటి నిర్మాణాలు చేపడితే చాలా మంచిది. ఈ మాసంలో గృహ నిర్మాణం మొదలు పెడితే ఆ గృహస్థుకు ధనధాన్యాలు, పశు సంపద, రత్నమాణిక్యాలు లభిస్తాయని మత్స్యపురాణం చెబుతుంది. అలాగే ఆషాఢం రాగానే చాలామంది మహిళలు గోరింటాకు పెట్టుకోవడం మన తెలుగునాట ఆచారం. గోరింటాకు గౌరీదేవికి ప్రతీకంగా భావిస్తారు. ఈ మాసంలో అధిక వర్షాలతో నీటిలో మార్పులు చోటు చేసుకుంటాయి. క్రిములు, రోగాలు పెరిగే మాసం కూడా ఇదే. అందువల్ల మహిళలు నీటితో ఎక్కువగా పనిచేయడంతో ఈ గోరింటాకు పెట్టుకుంటే వారు అనారోగ్యం బారిన పడకుండా ఉంటారని ఆయుర్వేదం తెలియజేస్తుంది. అయితే విష్ణుమూర్తిని పూజించడం, మంత్రాలను జపించడం,
శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ కాలంలో నీటిని వృధా చేయకూడదు. అలాగే దాన ధర్మాలకు విశేష ప్రాధాన్యత ఇవ్వడం మర్చిపోవద్దు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.